ప్రతిపక్షంలో ఉండగా ఏం చెప్తారో అధికార పక్షంలో అందుకు పూర్తి విరుద్ధంగా మాట్లాడడం రాజకీయ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. అందులో టీడీపీ నేతలు ఆరి తేరి ఉంటారని చెప్పాల్సి ఉంటుంది. తాజాగా వంగలపూడి అనిత ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి కామెంట్స్ వింటే ఇలాంటి అభిప్రాయమే మనకు కలుగుతోంది. వంగలపూడి అనిత విపక్షంలో ఉండగా ఆమె చెప్పినటువంటి మాటలకి పూర్తి విరుద్ధంగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. తాజాగా ఆమె కామెంట్స్ ఒకసారి వినండి. అంటే మేము వస్తే ఎలా చేస్తాం, మేము వస్తే నరికేస్తాం, మేము వస్తే చంపేస్తాం, మేము వస్తే వినాశనం చేస్తాం, లేకపోతే వాళ్ళు ఇలా చేస్తాం అలా చేస్తాం భయభ్రాంతులను చేస్తామని చెప్పి మాట్లాడుతున్న సందర్భాలు కూడా చూసాం. విన్నారు కదా. ఇదే వంగలపూడి అనిత సరిగ్గా 2 ఏళ్ల నాడు ఏం చెప్పారో అవి కూడా వినండి. యాక్చువల్గా మీకు విషయం చెప్పనా, ఈ కేసులు అంటే నాకు నమ్మకం ఉంది న్యాయ వ్యవస్థ మీద. అంత టైం అయితే మా దగ్గర లేదు సార్. నిమిషాల్లో గంటల్లో అకౌంట్లు సెటిల్ చేస్తాం. ఎట్లా చేస్తాం సార్? చూడండి సార్, రాని అధికారంలోకి వస్తాం కదా, ఎవరి అకౌంట్లో ఎలా సెటిల్ చేయాలో మాకు ఇప్పుడు అసలు అధికారం ఎందుకు ఈ లెక్కన సార్? మేము ఒకటి చెప్తున్నా, ఓన్లీ 6 months 5 సంవత్సరాలు మా టెన్యూర్లో కొంతమంది మాత్రమే 6 months ఇదే పని మీద ఉంటాం. 5 సంవత్సరాలు మా టెన్యూర్లో కొంతమంది మాత్రమే 6 months ఇదే పని మీద ఉంటాం. ఇది వంగలపూడి అనిత వ్యవహారం. రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఉన్న ఆమె ఇప్పుడు విపక్షం మీద తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కక్షపూరితంగా సాగుతామంటూ విపక్షం చేస్తున్నటువంటి హెచ్చరికలు అత్యంత ప్రమాదకరం అని ఆమె మాటల సారాంశం. మరి అదే వంగలపూడి అనిత తాను విపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఉండగా ఏబిఎన్ రాధాకృష్ణ ముందు చేసినటువంటి వ్యాఖ్యానాలు, చెప్పినటువంటి మాటలు, వాటి గురించి ఏమంటారు? తాము విపక్షంలో ఉండగా ఏదైనా చెప్పొచ్చు, ఇప్పుడు విపక్ష పార్టీ ఏది చెప్పినా తప్పు అంటే ఇదెక్కడి ద్వంద్వనీతి, ఇదెక్కడి తీరు? దీన్ని ఎలా చూడాలి? తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, ఎదుటి పక్షం ఏం చేసినా కుదరదు అనేటువంటి తీరున సాగడాన్ని ఏమనాలా? తాము చేసిందల్లా సంసారం, ఎదుటి వాళ్ళు చేస్తే మాత్రమే అది వ్యవహారం అని చెప్పేటువంటి తీరున ఎలా చూడాలి? ఇదే వంగలపూడి అనిత గతంలో అనేక రకాలుగా మాటలు మార్చినటువంటి వ్యవహారం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. తాను క్రిస్టియన్ అని, బైబిల్ తనతో నిత్యం ఉంటుందని చెప్పినటువంటి వంగలపూడి అనితే తనకు మించిన పెద్ద హిందువు లేరు అని చెప్పుకున్నటువంటి ఘనకార్యం కూడా మనం చూడవచ్చు. విపక్షంలో ఉండగా తనకు ఎటువంటి ఆదాయం లేదు అంటూ ఎలక్షన్ అఫిడవిట్లో పేర్కొన్నటువంటి వంగలపూడి అనిత అధికారంలోకి వచ్చిన తర్వాత తన తనయుడి పేరుతో ఏకంగా తన సొంత ఇంటి అడ్రస్నే ఇచ్చి కొత్త కంపెనీలు సృష్టించిన ఘనత కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే ఎస్టాబ్లిష్డ్ కంపెనీల్లో నేరుగా భారీ వాటాలు, భారీ పోస్టులు కొడుకు పేరుతో కట్టబెట్టినటువంటి తీరు కూడా మనం గమనించవచ్చు. ఇలా అధికారంలో ఉండగా విపక్షంలో ఉండగా రకరకాలుగా విన్యాసాలు చేసేటువంటి వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ నేతలంతా ఆరి తేరిపోతున్నారు అనే దానికి ఆమె ఒక సజీవ సాక్ష్యంగా మనకు కనిపిస్తారు. రాజకీయంగా విపక్షంలో ఉండగా ఎవరైనా కొంత దూకుడుగా సాగడం చాలా కాలంగా చూస్తున్నాం. నారా లోకేష్ యువగాళం పాదయాత్ర వెంబడి ఎంత తీవ్రంగా హెచ్చరించారో, రెడ్ బుక్ పేరు చెప్పి ఎలా బెదిరించే ప్రయత్నం చేశారో మనం చూసాం. ఇప్పుడు విపక్ష వైఎస్ఆర్సీపీ మరో అడుగు ముందుకేస్తుంది. వీళ్ళేమీ తక్కువ కాదు. తెలుగుదేశం పార్టీ నేతలకు భిన్నంగా వైఎస్ఆర్సీపీ నేతలు వ్యవహరిస్తున్నారు అని అంటే ఎక్కడైనా సాధ్యమా? తెలుగుదేశం పార్టీ 2 ఆకులు చదివితే వైఎస్ఆర్సీపీ మరొక 2 ఆకులు ఎక్కువ చదివేదానికి సిద్ధమవుతున్నట్టు రాష్ట్ర రాజకీయాలు మారుతున్నాయి. ఇలాంటి ధోరణి ఎప్పుడైనా ఆందోళనకరమే, కానీ మేము చేసినప్పుడు మాత్రం ఎవరు మాట్లాడకూడదు, ఎదుటి వాళ్ళు ఏదైనా చేస్తే మేము సహించబోము అని చెప్తున్నటువంటి ఈ ద్వంద్వనీతిని మాత్రమే మనం ప్రస్తావించక తప్పని పరిస్థితి వస్తుంది. మొత్తంగా వంగలపూడి అనిత రాష్ట్ర హోంశాఖ మంత్రిగా తన బాధ్యతల విషయంలో ఎంత సమర్థవంతంగా వ్యవహరిస్తున్నారో రాష్ట్రమంతా చూస్తోంది. అదే సమయంలో ఎదుటి పక్షాన్ని, ముఖ్యంగా విపక్ష వైఎస్ఆర్సీపీ అధినేతను విమర్శించడంలో ఆమె ఎంత ఆసక్తి ప్రదర్శిస్తారో, ఎంతగా ఉత్సాహంగా ముందుకొస్తారో అనేక సందర్భాల్లో మనం చూసాం. తాజాగా ఆమె తీరు మరోసారి అందుకు తగ్గట్టుగా ఉందని మాత్రం చెప్పక తప్పదు.